హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. గైస్, ఈ రోజు వచ్చి నా మీషో కలెక్షన్ శారీ కలెక్షన్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను ప్లెయిన్ శారీతో స్టార్ట్ చేస్తాను. గోల్డ్ కలర్ ప్లెయిన్ శారీ తోటి ఇది వస్తుంది కదా. ఇది చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయిన శారీస్ అండి. ఇవి టిష్యూ పొట్లాగా అనిపిస్తుంది, చాలా బాగుంటది. ఇది శారీ అంతా ప్లెయిన్ వచ్చి దీని మీదకైతే బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందండి. నాకు ఆ బ్లౌజ్ పీస్ సరిగ్గా సెట్ అవ్వలేదు. అంటే నేను కాలేజ్ లో చేసేటప్పుడు నాకు ఖాళీ లేక వేరే మేడం చేత కుట్టించాను. అస్సలు బాగా సెట్ అవ్వలేదండి. ఈ మధ్య తీసేసాను ఆ బ్లౌజ్. నేనైతే దీని మీదకి ప్రెసెంట్ నా పట్టు చీర మీద బ్లౌజ్ అయితే పేర్ చేసి వేసుకుంటున్నాను. నేను మీకు ఈ పిక్ అనేది షేర్ చేస్తాను, చూడండి గైస్. నేను గోల్డ్ కలర్ టిష్యూ అండి, చాలా అంటే చాలా బాగుంటది. అకేషన్స్ కి మాక్సిమం పూజలకి కట్ట కట్టుకుంటే లుక్ వైజ్ అయితే చాలా బాగుంటది. నేను ఒకసారి దీవాళికి అయితే కట్టుకున్నానండి ఈ శారీ. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ శారీ అండి. ఇది మొక్కమల్లి క్లాత్ అంటారు కదా, చాలా స్మూత్ గా ఉంటది. ఈ శారీస్ అన్ని నేను తీసుకుని 3 years అవుతుందండి. రీసెంట్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. అంటే ఎప్పటి నుంచో చేసి మాకు చూపిస్తున్నారు అనుకోకండి, మీకు చూపించాలి కదా అన్ని, అందుకే నేనైతే తీస్తున్నాను. ఇదంటే హాఫ్ అండ్ హాఫ్ అండి, ప్యూర్ వైట్ వస్తుంది, చాలా బాగుంటది. చాలా అంటే చాలా బాగుంటది ఈ శారీ మీదకి నేను వైట్ బ్లౌజ్ అయితే ప్రిఫర్ చేస్తాను. ఈ శారీ మీదకి ఈ కలర్ బ్లౌజ్ ఇచ్చారు కానీ అస్సలు బాగాలేదండి. క్లాత్ బాగాలేదు, బ్లౌజ్ క్లాత్ అయితే అస్సలు బాగాలేదు. ఇన్ కేస్ మీరు ప్రిఫర్ చేస్తే కనుక కుట్టించుకోకండి. నేను కుట్టించుకుని వేస్ట్ చేశాను అనిపించింది టైం. నేనైతే ఇంకోండి ఈ బ్లౌజ్ వేసుకుంటాను, లేదా వేరేది మీషోలో నుంచి తెప్పించుకున్నాను ఆ బ్లౌజ్ అయినా వేసుకుంటాను. నేను పిక్ షేర్ చేస్తాను మీకు ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి నా ప్లెయిన్ శారీ అని చెప్పాను కదా, నాకు ప్లెయిన్ శారీస్ అంటే ఇష్టం అండి. సింపుల్ గా ఉంటాయి కదా వేసుకోవడానికి. ఇది నా ప్లెయిన్ శారీ. ఇది వచ్చి మనకి 300-350 అలా పడింది. దీనికి ఫ్లోరల్ టైప్ బ్లౌజ్ అయితే వచ్చింది, కొంచెం షైనీగా ఉండే టైపే. అది నాకు ఇప్పుడు సరిపోవట్లేదు అనమాట. మా సిస్టర్ కి ఇచ్చాను బ్లౌజ్ నేను. అంటే ఈ రీసెంట్ గానే నాకు డెలివరీ అయ్యిందండి. మా బాబుకి 2 years, రీసెంట్ కాదు, మామూలుగా చెప్తున్నాను. దీని మీదకైతే నేను ఈ ఎల్లో కలర్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకున్నాను, రీసెంట్ గా డిజైన్ చేసి ఇలా వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే విత్ బ్లౌజ్ అండి, మనం ఏం స్టిచ్ చేయించుకోగలదు, రెడీమేడ్ బ్లౌజ్. ఇది అండర్ 500 బడ్జెట్ లోనే వచ్చింది. నేను వీటి కోర్స్ ఇస్తాను కదా, మీరు జస్ట్ క్లిక్ చేసి చూస్తే తెలుస్తుంది. ఈ శారీ లుక్ అయితే చాలా బాగుంటది. నేను ఈ శారీతో గెట్ రెడీ విత్ మీ చేశాను, నాకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. ఉగాది రోజు చేశాను అనమాట. చాలా బాగుందండి ఈ శారీ కూడా. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇది వచ్చి మనకి కింద అయితే మాత్రం అంచు పెద్దదిగా వస్తుందండి, షైన్ అవుతుంది ఈ శారీ అయితే. ఈ శారీకి మళ్ళీ పైన వచ్చి చాలా స్మూత్ అండి, జారిపోతూ ఉంటది అనమాట. కట్టుకుందామని ఇలా ప్రిల్స్ పెట్టినా ఏం పెట్టినా చాలా స్మూత్ గా ఉంటది, బాగా జారిపోతుంది అనమాట. నాకైతే ఈ క్వాలిటీ చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. బ్లౌజ్ పీస్ అయితే మాత్రం ఇంకోండి, చూసారు కదా ఇలా ఇచ్చారు. నేను ఏం చేశానంటే ఉత్తి బ్లూ కాకుండా శారీలో పీస్ కట్ చేసి హ్యాండ్స్ కి అయితే ఇచ్చానండి. హ్యాండ్స్ కి ఇచ్చి దీనికి ఫ్రిల్స్ పెట్టాను. బ్యాక్ వచ్చేసి నేను ఇలా డిజైన్ చేశాను అనమాట. శారీలో క్లాత్, బ్లౌజ్ మీద క్లాత్ తీసి ఇలాగ సింపుల్ గా డిజైన్ చేశాను. ఇది కూడా చాలా బాగుంటది కట్టుకుంటే. నేను ఈ పిక్ కూడా మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇదే మెటీరియల్ అండి. మెటీరియల్ నచ్చిందని చెప్పాను కదా, ఫస్ట్ ఇది పెట్టాను శారీ. నాకు ఇదే మెటీరియల్ లో శారీస్ రిలేటెడ్ గా చూస్తే మీషోలో మళ్ళీ ఈ శారీ కనిపించింది, ప్లెయిన్ అనమాట. అంటే బ్లూ అండ్ ఇంక్ బ్లూ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా అదిరిపోయింది. నేను దీంతో కూడా షార్ట్ చేశానండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. దీని మీద నేను ఎలా రెడీ అయ్యాను కూడా చూపించాను. యాక్చువల్ గా వాడు చూపించిన పిక్ లో వచ్చి మనకి ఈ పింక్ కలర్ బ్లౌజ్ అయితే చూపించాడండి, కానీ పింక్ అయితే ఇవ్వలేదు. ఇంకోండి ఇలా బ్లూ కలర్ అయితే ఇచ్చాడు. నేనేం చేశానంటే బ్లూ కలర్ కి కొంచెం పింక్ కలర్ గోట్ పెట్టేసి పైపింగ్ అనేది వేసి ఇలాగా సింపుల్ గా డిజైన్ చేశాను. దీనికి స్క్వేర్ నెక్ అయితే పెట్టేసి ఇది కట్టుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటదండి. చూసారు కదా గైస్, నా ఛానల్లో వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ తోటి నేను చేసే బ్రాస్లైట్, నల్ల పూసలు చూసారు కదా. ఇంకొంది నా చేతుకున్న బ్రాస్లైట్, అలాంటి బ్రాస్లైట్స్, డిజైనర్ వేర్ శారీస్, డిజైనర్ వేర్ డ్రెస్సులు, ఈ శారీ నేను డిజైన్ చేసుకున్నదే. ఇంకా వంటలు, సింపుల్ టిప్స్ అన్ని ఉంటాయండి. ఒక కంప్లీట్ హౌస్ వైఫ్ కి ఉండవలసిన అన్ని మన ఛానల్లో ఉంటాయి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.